అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. విశ్వాసులారా, కట్టుబాట్లను పూర్తిగా పాటించండి. మీ కొరకు పశువులను పోలిన జంతువులన్నీ ధర్మసమ్మతం, హలాల్ చేయబడ్డాయి, ముందు మీకు తెలుపబడబోయేవి తప్ప. కాని ఇహ్రాం స్థితిలో వేటను మీ కొరకు ధర్మసమ్మతం చేసుకోకండి. నిస్సందేహంగా అల్లాహ్ తాను కోరిన ఆజ్ఞను జారీ చేస్తాడు. విశ్వసించిన ప్రజలారా, దైవభక్తి చిహ్నాలను అగౌరవపరచకండి. నిషిద్ధ మాసాలలో ఏ మాసాన్ని ధర్మసమ్మతం చేసుకోకండి. కుర్బానీ పశువులపై చేయి చేసుకోకండి. అల్లాహ్ మొక్కుబడికి సూచనగా మెడలలో పట్టెడలు కలిగి ఉన్న జంతువులను ముట్టుకోకండి. తమ ప్రభువు అనుగ్రహాన్ని, ఆయన సంతోషాన్ని అన్వేషిస్తూ పవిత్ర మందిరం, కాబా వైపునకు పోయేవారి జోలికి పోకండి. అయితే ఇహ్రాం స్థితి సమాప్తమైన తరువాత మీరు వేటాడవచ్చు. చూడండి, మిమ్మల్ని మస్జిదె హరాంకు పోనీయకుండా ఒక వర్గం వారు నిరోధించారని వారిపై ఆగ్రహించి, ఆవేశంలో మీరు వారిపై అనుచితమైన దౌర్జన్యానికి పాల్పడకండి. కాని మంచికి, దైవభక్తికి సంబంధించిన పనులలో అందరితోనూ సహకరించండి. పాప కార్యాలలో, అత్యాచారాలలో ఎవరితోనూ సహకరించకండి. అల్లాహ్కు భయపడండి, ఆయన శిక్ష బహు కఠినమైనది. మీకు ఇవి నిషేధించబడినాయి: మృత పశువు, రక్తము, పంది మాంసము, అల్లాహ్ పేరుతో కాక మరెవరి పేరుతోనైనా జిబపా చేయబడిన పశువు, ఊపిరాడక లేక దెబ్బతిని, ఎత్తు ప్రదేశం నుండి పడి లేక దేన్నైనా ఢీకొని లేక అడవి మృగం చీల్చగా మరణించిన జంతువు, సజీవంగా ఉండి మీరు జిబపా చేసినది తప్ప బలిపీఠంపై వధింపబడినది. ఇంకా పాచికల ద్వారా అదృష్టం తెలుసుకోవటం కూడా మీకు నిషేధించబడిరది. ఇవన్నీ పాపకృత్యాలు. ఈనాడు అవిశ్వాసులు మీ ధర్మం గురించి పూర్తిగా ఆశలు వదులుకున్నారు. కనుక మీరు వారికి భయపడకండి, నాకు భయపడండి. ఈనాడు నేను మీ ధర్మాన్ని మీ కొరకు పరిపూర్ణం చేశాను. మీపై నా అనుగ్రహాన్ని పూర్తి చేశాను. మీ కొరకు ఇస్లాంను మీ ధర్మంగా అంగీకరించాను. కనుక మీకు విధించబడిన హరాం, హలాల్ నియమాలను పాటించండి. అయితే ఎవరైనా ఆకలి వల్ల గత్యంతరం లేని పరిస్థితిలో పాపం వైపునకు మొగ్గకుండా వీటిలోని ఏ వస్తువునైనా తిన్నట్లయితే అల్లాహ్ క్షమించేవాడు, కరుణించేవాడును. ప్రజలు తమ కొరకు ఏది హలాల్ చేయబడిరది అని అడుగుతారు. ఇలా బోధించు, పరిశుభ్రమైన వస్తువులన్నీ మీ కొరకు హలాల్ చేయబడ్డాయి. మీరు తర్ఫీదు ఇచ్చిన వేట జంతువులు, దేవుడు మీకు ప్రసాదించిన జ్ఞానం ఆధారంగా మీరు వేటాడే తర్ఫీదును ఇచ్చినవి, అవి మీ కొరకు పట్టిన జంతువును కూడా మీరు తినవచ్చు. కాని దానిపై అల్లాహ్ పేరును ఉచ్చరించండి. అల్లాహ్ శాసనాన్ని ఉల్లంఘించేందుకు భయపడండి. లెక్క తీసుకోవాలంటే అల్లాహ్కు ఎంతోసేపు పట్టదు. ఈనాడు మీ కొరకు పరిశుభ్రమైన వస్తువులన్నీ హలాల్ చేయబడ్డాయి. గ్రంథ ప్రజల భోజనం మీకు హలాల్, మీ భోజనం వారికి హలాల్. సుచరితలైన స్త్రీలు కూడా మీకు హలాల్, వారు విశ్వాసుల వర్గానికి చెందినవారైనా సరే లేక మీకు పూర్వం గ్రంథం పొందిన జాతులకు చెందినవారైనా సరే. కాని మీరు వారి మహరును చెల్లించి వివాహం చేసుకుని వారికి రక్షకులు కావాలి. అంతేగాని వారితో స్వేచ్ఛా కామక్రీడలకు పాల్పడటంగాని లేక దొంగచాటు సంబంధాలను పెంచుకోవటంగాని చేయరాదు. విశ్వాస వైఖరిని అవలంబించటానికి తిరస్కరించేవాడు తన జీవితంలో సాధించినదంతా వ్యర్థం అవుతుంది. ఇంకా అతడు పరలోకంలో దివాలా తీస్తాడు. విశ్వసించిన ప్రజలారా, మీరు నమాజు కొరకు లేచినప్పుడు మీ ముఖాలను, చేతులను మోచేతుల వరకు ప్రక్షాళనం చేసుకోండి. తలపై చేతులతో రాయండి, కాళ్లను చీలమండ వరకు కడుక్కోండి. మీరు అపరిశుద్ధంగా ఉంటే స్నానం చేసి పరిశుద్ధులు అవ్వండి. మీరు గనక అస్వస్థులైతే లేక ప్రయాణ స్థితిలో ఉంటే లేక మీలో ఎవరైనా కాలకృత్యాలు తీర్చుకుని వస్తే లేక మీరు స్త్రీలను ముట్టుకుంటే, అప్పుడు నీరు లభించని పక్షంలో పరిశుభ్రమైన మట్టితో విధిని నిర్వహించండి. దానిపై చేతులతో కొట్టి మీ ముఖాలపై, చేతులపై రాయండి. మీకు జీవితాన్ని కష్టతరం చేయటం అల్లాహ్ అభిమతం కాదు. కాని ఆయన మిమ్మల్ని పరిశుద్ధం చేయగోరుతున్నాడు, మీపై తన అనుగ్రహాన్ని పూర్తి చేయగోరుతున్నాడు. మీరు కృతజ్ఞులవుతారేమో అని. అల్లాహ్ మీకు ప్రసాదించిన వరాన్ని జ్ఞాపకం ఉంచుకోండి. ఆయన మీ నుండి తీసుకున్న దృఢమైన ప్రమాణాన్ని మరువకండి. అంటే మీరు ఇలా అన్నారు, మేము విన్నాము, విధేయత చూపటానికి అంగీకరించాము. అల్లాహ్కు భయపడండి,
అల్లాహ్కు హృదయాలలో ఉన్న మర్మాలు కూడా తెలుసు. విశ్వసించిన ప్రజలారా, అల్లాహ్ కొరకు సత్యంపై స్థిరంగా ఉండండి. న్యాయానికి సాక్షులుగా ఉండండి. ఏదైనా వర్గంతో ఉన్న వైరం కారణంగా మీరు ఆవేశానికి లోనై న్యాయాన్ని త్యజించకండి. న్యాయం చేయండి. ఇది దైవభక్తికి సరిసమానమైనది. అల్లాహ్కు భయపడుతూ వ్యవహరించండి. మీరు చేసేదంతా అల్లాహ్కు పూర్తిగా తెలుసు. విశ్వసించి మంచి పనులు చేసేవారికి అల్లాహ్ వాగ్దానం చేశాడు, వారి పాపాలకు క్షమాభిక్ష, వారికి గొప్ప బహుమానం లభిస్తాయని. ఇక అవిశ్వాసానికి పాల్పడేవారు, అల్లాహ్ ఆయతులను నిరాకరించేవారు నరకానికి పోతారు. విశ్వసించిన ప్రజలారా, అల్లాహ్ మీకు మొన్ననే చేసిన ఆ మహోపకారాన్ని జ్ఞాపకం తెచ్చుకోండి. అప్పుడు ఒక వర్గం వారు మీపై చేయి చేసుకోవాలని సంకల్పించారు. కాని అల్లాహ్ వారి చేతులను మీపైకి లేపకుండా ఆపాడు. అల్లాహ్కు భయపడుతూ పనిచేయండి. విశ్వాసులు అల్లాహ్నే నమ్ముకోవాలి. అల్లాహ్ ఇస్రాయీలు సంతతి నుండి దృఢమైన ప్రమాణాన్ని తీసుకున్నాడు. వారిలో 12 మందిని నాయకులుగా నియమించాడు. ఇంకా వారితో ఇలా అన్నాడు, నేను మీతో ఉన్నాను. మీరు గనక నమాజును స్థాపిస్తే, జకాత్ ఇస్తే, నా ప్రవక్తలను విశ్వసించి వారికి తోడ్పడితే, అల్లాహ్కు మంచి రుణాన్ని ఇస్తూ ఉంటే, నమ్మండి. నేను మీలోని చెడుగులను మీ నుండి తుడిచివేస్తాను. ఇంకా మిమ్మల్ని క్రింద కాలువలు ప్రవహించే ఉద్యానవనాలలోకి ప్రవేశింపజేస్తాను. అయితే దీని తరువాత మీలో తిరస్కార వైఖరిని అవలంబించేవాడు వాస్తవానికి రుజుమార్గం సవాఉస్ సబీల్ తప్పినవాడవుతాడు. వారు తమ వాగ్దానాన్ని భంగపరచిన కారణంగా మేము వారిని మా కారుణ్యానికి దూరంగా విసిరివేశాము. వారి హృదయాలను కర్కశం చేశాము. ఇప్పుడు వారి స్థితి ఎలా ఉందంటే, వారు పదాలను తారుమారు చేసి వాటి అర్థాన్ని, సందర్భాన్ని పూర్తిగా మార్చివేస్తారు. వారికి ఇవ్వబడిన బోధలలో ఎక్కువ భాగాన్ని వారు మరచిపోయారు. అనుదినం వారు చేసే ఏదో ఒక ద్రోహాన్ని గురించి నీకు తెలుస్తూనే ఉంటుంది. వారిలో ఈ లోపం లేకుండా ఉన్నవారు బహు తక్కువ. వారు ఈ స్థితికి దిగజారిపోయినప్పుడు, వారు ఏ దుర్మార్గాలు చేసినా, అది పూర్తిగా అనుకున్నదే కనుక వారిని క్షమించండి. వారి చేష్టలను ఉపేక్షించండి. ఉదార స్వభావులను అల్లాహ్ ప్రేమిస్తాడు. ఇదే విధంగా మేము క్రైస్తవులం అని చెప్పుకున్న వారి నుండి కూడా మేము దృఢమైన ప్రమాణం తీసుకున్నాము. కాని వారు తమకు బోధించబడిన విషయంలో ఒక పెద్ద భాగాన్ని విస్మరించారు. చివరకు మేము వారి మధ్య పరస్పర విరోధ, విద్వేష బీజాలను ప్రళయం వరకు ఉండే విధంగా నాటాము. వారు ప్రపంచంలో ఏమేమి చేస్తూ ఉండేవారో, దానిని అల్లాహ్ వారికి చూపే ఒక సమయం అవశ్యం వస్తుంది. గ్రంథ ప్రజలారా, మా ప్రవక్త మీ వద్దకు విచ్చేశాడు. మీరు కప్పిపుచ్చుతూ ఉండిన దైవగ్రంథంలోని ఎన్నో విషయాలను ఆయన మీ ముందు బహిర్గతం చేస్తున్నాడు. ఇంకా ఎన్నో విషయాలను వదిలివేస్తున్నాడు. మీ వద్దకు అల్లాహ్ తరఫు నుండి కాంతి వచ్చేసింది. సత్యం వైపునకు మార్గం చూపే ఒక గ్రంథం కూడా. దాని ద్వారా అల్లాహ్ తన సంతోషం పొందగోరేవారికి శాంతి పథాలను చూపుతాడు. తన ఇచ్ఛానుసారం వారిని చీకట్ల నుండి వెలికితీసి వెలుగు వైపునకు తీసుకువస్తాడు. ఇంకా వారిని రుజుమార్గం వైపునకు నడుపుతాడు. మరియం కుమారుడైన మసీపాయే దేవుడు అని అన్నవారు నిశ్చయంగా అవిశ్వాసానికి పాల్పడ్డారు. ప్రవక్త వారితో ఇలా అను, అల్లాహ్ గనక మరియము కొడుకైన మసీపాని, ఆయన తల్లిని, సమస్త భూలోకవాసులను నాశనం చేయగోరితే, ఆయన తన ఈ సంకల్పాన్ని విరమించుకునేలా చేసే శక్తి ఎవరికుంది? అల్లాహ్ భూమికి, ఆకాశాలకు, వాటి మధ్య ఉన్న సమస్తానికి ప్రభువు. తాను కోరిన దానిని సృష్టిస్తాడు. ఆయన అధికారం ప్రతి వస్తువును లోబరచుకుని ఉంది. యూదులు, క్రైస్తవులు ఇలా అంటారు, మేము అల్లాహ్ పుత్రులం, ఆయనకు ప్రీతిపాత్రులం. వారిని ఇలా అడుగు, అయితే ఆయన మీ పాపాలకు మిమ్మల్ని ఎందుకు శిక్షిస్తున్నాడు? వాస్తవానికి మీరు కూడా అల్లాహ్ సృష్టించిన ఇతర మానవుల్లాంటి మానవులే. ఆయన తాను కోరిన వారిని క్షమిస్తాడు, తాను కోరిన వారిని శిక్షిస్తాడు. భూమి, ఆకాశాలు వాటిలో ఉన్న సమస్తము ఆయన ఆస్తియే. ఆయన వైపునకే అందరూ పోవలసి ఉంది. గ్రంథ ప్రజలారా, ప్రవక్తల ఆగమన క్రమం ఎంతో కాలంగా ఆగిపోయి ఉన్నప్పుడు మా ఈ ప్రవక్త మీ వద్దకు వచ్చాడు. మీకు స్పష్టమైన ధర్మోపదేశాలను అందజేస్తున్నాడు. మా వద్దకు శుభవార్త తెలిపేవాడు,
హెచ్చరికలు చేసేవాడు ఎవడూ రాలేదు అని మీరు అనగలగకుండా ఉండాలని. కనుక చూడండి, ఆ శుభవార్త తెలిపేవాడు, హెచ్చరికలు చేసేవాడు ఇప్పుడు విచ్చేశాడు. అల్లాహ్ ప్రతి వస్తువుపై అధికారం కలవాడు. మూసా తన జాతి వారితో ఇలా అన్న విషయాన్ని జ్ఞాపకం తెచ్చుకోండి, నా జాతి ప్రజలారా, అల్లాహ్ మీకు ప్రసాదించిన ఈ వరాన్ని గురించి ఆలోచించండి. ఆయన మీలో ప్రవక్తలను ఆవిర్భవింపజేశాడు, మిమ్మల్ని పాలకులుగా చేశాడు. ప్రపంచంలో ఎవరికీ ఇవ్వనిదానిని మీకు ఇచ్చాడు. నా జాతి సోదరులారా, అల్లాహ్ మీ కొరకు వ్రాసి ఉంచిన పవిత్ర భూమిలో ప్రవేశించండి. వెన్ను చూపకండి, లేకపోతే విఫలులై ఘోర పరాజయంతో మరలివస్తారు. వారు ఇలా జవాబు పలికారు, మూసా, అక్కడ మహాబలవంతులైన ప్రజలు ఉంటున్నారు. వారు అక్కడి నుంచి వెళ్ళిపోనంతవరకు మేము సుతరాము అక్కడకు పోము. ఒకవేళ వారు వెళ్ళిపోతే మేము ప్రవేశించడానికి సిద్ధంగా ఉన్నాము. ఆ భయపడే వారిలో అల్లాహ్ అనుగ్రహం పొందిన 2 వ్యక్తులు కూడా ఉన్నారు. వారు ఇలా అన్నారు, ద్వారం గుండా లోపలకు జొరబడి ఆ బలవంతులను ఎదుర్కోండి. ఒకసారి మీరు లోనికి ప్రవేశించారా, మీదే పైచేయి అవుతుంది. మీరు నిజంగానే ముస్లింలైతే అల్లాహ్ పై భారం వేయండి. కాని వారు మళ్ళీ ఇలా అన్నారు, మూసా, వారు అక్కడ ఉన్నంతవరకు మేము అక్కడకు ఎన్నటికీ పోము. నీవు, నీ ప్రభువు ఉభయులు పోయి పోరాడండి, మేము ఇక్కడే కూర్చుని ఉంటాము. దానిపై మూసా ఇలా అన్నాడు, నా ప్రభూ, నా అధీనంలో ఎవరూ లేరు, నేను నా సోదరుడు తప్ప. కనుక నీవు మమ్మల్ని ఈ అవిధేయుల నుండి వేరు చేయి. అల్లాహ్ ఇలా అన్నాడు, సరే, అయితే ఆ దేశం వారికి 40 సంవత్సరాల వరకు నిషిద్ధం. వారు ధరణిలో నిలువ నీడలేకుండా సంచరిస్తారు. ఈ అవిధేయుల స్థితికి ఎంతమాత్రం జాలి పడకండి. వారికి ఆదము యొక్క 2 తనయుల వృత్తాంతాన్ని కూడా పొల్లుపోకుండా వినిపించు. వారిద్దరూ కుర్బానీ ఇచ్చినప్పుడు ఒకరి కుర్బానీ స్వీకరించబడినది, మరొకరిది స్వీకరించబడలేదు. రెండోవాడు ఇలా అన్నాడు, నేను నిన్ను చంపివేస్తాను. సమాధానంగా మొదటివాడు ఇలా అన్నాడు, భయభక్తులు గలవారి మొక్కుబడులనే అల్లాహ్ స్వీకరిస్తాడు. నీవు నన్ను చంపటానికి చెయ్యి ఎత్తినా నేను నిన్ను చంపటానికి చెయ్యి ఎత్తను. సకల లోకాలకు ప్రభువైన అల్లాహ్కు నేను భయపడతాను. నీవే నా పాపాన్ని, నీ పాపాన్ని రెంటినీ మూట కట్టుకోవాలని, నరకవాసివి కావాలని నేను కోరుతున్నాను. దుర్మార్గుల దుర్మార్గానికి ఇదే తగిన ప్రతిఫలం. చివరకు అతడి మనస్సు తన సోదరుని హత్యను అతడి కొరకు సులభసాధ్యం చేసింది. అతడు అతన్ని చంపి నష్టపోయేవారిలో కలిసిపోయాడు. అప్పుడు అల్లాహ్ ఒక కాకిని పంపాడు. అది నేలను త్రవ్వసాగింది, తన సోదరుని శవాన్ని ఏ విధంగా దాచాలో అతడికి తెలుపటానికి. ఇది చూసి అతడు రోదించాడు, అయ్యో నేను పాడుగాను, నేను ఈ కాకిపాటివాణ్ణి కూడా కాలేకపోయానే, నా సోదరుని శవాన్ని దాచే ఉపాయం వెతకలేకపోయానే. తరువాత అతడు తాను చేసిన దానికి ఎంతో పశ్చాత్తాపపడ్డాడు. ఈ కారణం వల్లనే మేము ఇశ్రాయేలు సంతతికి ఈ ఫర్మానాను వ్రాసి ఇచ్చాము, హత్యకు బదులుగాగాని లేదా కల్లోలాన్ని వ్యాపింపజేసినందుకుగాని కాక మరే కారణం వల్లనైనా ఒక మానవుణ్ణి చంపినవాడు సమస్త మానవులను చంపినట్లే. ఒక మానవుడి ప్రాణాన్ని కాపాడినవాడు మొత్తం మానవుల ప్రాణాలను కాపాడినట్లే. కాని వారి పరిస్థితి ఎలా ఉందంటే, మా ప్రవక్తలు ఒకరి తరువాత ఒకరు స్పష్టమైన ఉపదేశాలు తీసుకుని వారి వద్దకు వచ్చినప్పటికీ, వారిలోని ఎక్కువ మంది భూమిపై అత్యాచారాలు చేసేవారే. అల్లాహ్తో, ఆయన ప్రవక్తతో పోరాడేవారికి, ధరణిలో కల్లోలాన్ని సృష్టిస్తూ తిరిగేవారికి శిక్ష ఏమిటంటే, వారిని చంపటం లేదా శిలువపైకి ఎక్కించటం లేదా చేతులను, కాళ్లను అభిముఖ దిశలలో ఖండిరచటం లేదా దేశం నుండి బహిష్కరించటం. ఇవి వారికి ఇహలోకంలో జరిగే అగౌరవం, అవమానం. పరలోకంలో వారికి అంతకంటే ఘోరమైన శిక్ష ఉంటుంది. మీరు వారిని స్వాధీనపరచుకోకముందు పశ్చాత్తాపపడే వారికి తప్ప అల్లాహ్ క్షమించేవాడు, కరుణించేవాడు అనే విషయానికి మీరు తెలుసుకోవాలి. విశ్వాసులారా, అల్లాహ్కు భయపడండి, ఆయన సాన్నిధ్యానికి చేరే మార్గాన్ని అన్వేషించండి, ఆయన మార్గంలో నిరంతర కృషి చేయండి. బహుశా మీకు సాఫల్య భాగ్యం లభించవచ్చు. స్పష్టంగా తెలుసుకోండి, తిరస్కార వైఖరిని అవలంబించిన వారి అధీనంలో సమస్త భూసంపద, ఇంకా అంతే సంపద దానితో పాటు ఉండి,
వారు గనక ప్రళయదిన శిక్ష నుండి తప్పించుకోవడానికి ఆ మొత్తం సంపదను విమోచన ధనంగా ఇవ్వగోరినా అది స్వీకరించబడదు. వారికి వ్యధాభరితమైన శిక్ష పడితీరుతుంది. నరకాగ్ని నుండి వారు బయటకు పారిపోవాలని కోరుకుంటారు, కాని బయటికి రాలేరు. వారికి సదా ఉండే శిక్ష విధించబడుతుంది. దొంగ, స్త్రీ అయినా పురుషుడైనా ఉభయుల చేతులు నరకండి. ఇది వారి సంపాదనకు ప్రతిఫలం. అల్లాహ్ తరఫు నుండి గుణపాఠం నేర్పే శిక్ష. అల్లాహ్ సర్వశక్తిమంతుడు, అత్యంత వివేక సంపన్నుడు. దుర్మార్గం చేసిన తరువాత పశ్చాత్తాపపడి తనను తాను సంస్కరించుకునే వాడివైపునకు అల్లాహ్ కారుణ్య వీక్షణం మరలుతుంది. అల్లాహ్ ఎక్కువగా క్షమించేవాడు, కరుణించేవాడును. అల్లాహ్ భూమ్యాకాశాల సామ్రాజ్యానికి ప్రభువనే విషయానికి మీకు తెలియదా? ఆయన తాను కోరిన వారిని శిక్షిస్తాడు, తాను కోరిన వారిని క్షమిస్తాడు. ఆయన సర్వాధికారాలు కలవాడు. ప్రవక్త, అవిశ్వాస మార్గంలో పరుగులు తీసే ప్రజలను చూచి నీవు దనుకపడకు. వారు మేము విశ్వసించాము అని తమ నోటితో పలికే వారిలోని వారు కావచ్చు, కాని వారి హృదయాలు మాత్రం విశ్వసించలేదు. లేదా వారు యూదులలోనివారైనా కావచ్చు. యూదుల పరిస్థితి ఎలా ఉందంటే, వారు అబద్ధాలను కుతూహలంతో చెవియొగ్గి వింటారు. ఇంకా నీ వద్దకు ఎన్నడూ రాని ఇతర ప్రజల కొరకు గూఢచారులుగా వ్యవహరిస్తారు. అల్లాహ్ గ్రంథంలోని పదాల సందర్భం నిర్ణయమై ఉన్నప్పటికీ వాటి అసలు అర్థాన్ని తారుమారు చేస్తారు. ప్రజలతో ఇలా అంటారు, మీకు ఈ విధమైన ఆజ్ఞ ఇస్తే స్వీకరించండి, లేకపోతే స్వీకరించకండి. అల్లాహే పరీక్షకు గురిచేయాలని నిశ్చయించిన వారిని అల్లాహ్ పట్టు నుండి తప్పించటానికి నీవు ఏమీ చేయలేవు. ఎవరి హృదయాలను అల్లాహ్ పరిశుద్ధపరచదలచుకోలేదో వారు వీరు ఇహంలో పరాభవానికి, పరంలో కఠిన శిక్షకు గురి అవుతారు. వీరు అబద్ధం వినేవారు, నిషిద్ధమైన సొమ్ము తినేవారు. కనుక ఒకవేళ నీ వద్దకు తమ వ్యాజ్యములను తీసుకుని వస్తే, నీకు ఇష్టమైతే వారి మధ్య తీర్పు చెప్పే అధికారం నీకు ఇవ్వబడుతోంది, లేదా తిరస్కరించు. నీవు తిరస్కరిస్తే వారు నీకు ఏమాత్రం హాని కలిగించలేరు. నీవు గనక తీర్పు చెబితే ఖచ్చితంగా న్యాయంగా చెప్పు. అల్లాహ్ న్యాయం చేసేవారిని ప్రేమిస్తాడు. అల్లాహ్ ఆజ్ఞ వ్రాయబడి ఉన్న తౌరాతు గ్రంథం వారి వద్ద ఉన్నప్పటికీ దాని పట్ల వైముఖ్యం ప్రదర్శిస్తూనే వారు నిన్ను ఎలా న్యాయనిర్ణేతగా చేసుకుంటారు. అసలు విషయానికి ఏమిటంటే, వారిలో విశ్వాసమే లేదు. మేము తౌరాతును అవతరింపజేశాము, అందులో మార్గదర్శకత్వము, జ్యోతి ఉన్నాయి. ముస్లిములైన ప్రవక్తలంతా దాని ప్రకారమే ఈ యూదుల వ్యవహారాలను పరిష్కరించేవారు. ఇదే విధంగా రబ్బీలు, షరియత్తువేత్తలు కూడా దాని ఆధారంగానే తీర్పు చెప్పేవారు. ఎందుకంటే అల్లాహ్ గ్రంథాన్ని రక్షించే బాధ్యత వారిపై మోపబడినది. వారు దీనికి సాక్షులుగా ఉండేవారు. కనుక యూదులారా, మానవులకు భయపడకండి, నాకు భయపడండి. నా ఆయతులను కొద్దిపాటి మూల్యం కొరకు అమ్మటం మానండి. అల్లాహ్ అవతరింపజేసిన చట్టం ప్రకారం తీర్పు చేయనివారే అవిశ్వాసులు. తౌరాతు గ్రంథంలో మేము యూదుల కొరకు ఈ ఆజ్ఞను వ్రాసాము, ప్రాణానికి బదులు ప్రాణం, కన్నుకు బదులు కన్ను, ముక్కుకు బదులు ముక్కు, చెవికి బదులు చెవి, పన్నుకు బదులు పన్ను, ఇలా సమస్త గాయాల కొరకు సమానమైన ప్రతీకారం. కాని ఎవరైనా ప్రతీకారం చేయకుండా క్షమిస్తే అది అతనికి కఫారా, పాపపరిహారం అవుతుంది. అల్లాహ్ అవతరింపజేసిన శాసనం ప్రకారం తీర్పు చేయని వారే దుర్మార్గులు. ఈ ప్రవక్తల తరువాత మేము మర్యం కుమారుడైన ఈసాను పంపాము. ఆయన తన కాలంలో ఉన్నటువంటి తౌరాతు గ్రంథంలోని విషయాన్ని ధృవీకరించేవాడు. మేము ఆయనకు ఇంజీలును ప్రసాదించాము, అందులో మార్గదర్శకత్వము, జ్యోతి ఉండేవి. అది కూడా ఆ కాలంలో ఉన్న తౌరాతులోని దానిని ధృవీకరించేది. అల్లాహ్ యందు భక్తి శ్రద్ధలు కలవారికి అది మార్గదర్శకం. అంతేకాదు హితోపదేశం కూడా. మేము ఇంజీలు గ్రంథ ప్రజలను ఆ గ్రంథంలో అల్లాహ్ అవతరింపజేసిన శాసనం ప్రకారం తీర్పు చేయాలని ఆజ్ఞాపించాము. అల్లాహ్ అవతరింపజేసిన శాసనం ప్రకారం తీర్పు చేయని వారే హద్దులు మీరినవారు. ప్రవక్త, మేము నీ వద్దకు పంపిన ఈ గ్రంథం సత్యాన్ని తీసుకొని వచ్చింది. తన కాలంలో ఉన్నటువంటి అల్ కితాబ్ లోని భాగాలను అది ధృవీకరిస్తుంది, పరిరక్షిస్తుంది. కనుక నీవు అల్లాహ్ పంపిన చట్టం ప్రకారం ప్రజల వ్యవహారాలను పరిష్కరించు.
నీ వద్దకు వచ్చిన సత్యానికి విముఖుడవై వారి వాంఛలను అనుసరించకు. మేము మానవుల లోని ప్రతి ఒక్కరికి ఒక షరియత్తును, ఒక జీవిత విధానాన్ని నిర్ణయించాము. మీ దేవుడు కోరుకున్నట్లయితే మీ అందరినీ ఒకే ఒక సంఘంగా కూడా రూపొందించి ఉండేవాడు. కాని ఆయన మీకు ఇచ్చిన దాని విషయంలో మిమ్మల్ని పరీక్షించేందుకు ఈ విధంగా చేశాడు. కనుక మంచి పనులలో ఒకరినొకరు మించిపోవటానికి ప్రయత్నించండి. చివరకు మీరంతా అల్లాహ్ వద్దకే మరలిపోవలసి ఉంది. అప్పుడు ఆయన మీరు భేదాభిప్రాయం కలిగి ఉన్న దాని అసలు యథార్థం ఏమిటో మీకు తెలుపుతాడు. కనుక ప్రవక్త, నీవు అల్లాహ్ అవతరింపజేసిన శాసనం ప్రకారం ప్రజల వ్యవహారాలను పరిష్కరించు. వారి కోరికలను అనుసరించకు. మిమ్మల్ని వారు మోసంలో పడవేసి అల్లాహ్ మీ వద్దకు పంపిన ఉపదేశానికి రవ్వంత కూడా విముఖులను చేయకుండా మీరు అప్రమత్తులై ఉండండి. వారు గనక దానికి విముఖులైతే అల్లాహ్ వారు చేసిన కొన్ని పాపాలకు శాస్తిగా వారిని ఆపదకు గురిచేయాలన్న నిర్ణయానికే వచ్చాడు అని తెలుసుకోండి. వారిలోని చాలామంది అవిధేయులు అనేది వాస్తవం. వారు అల్లాహ్ శాసనానికి విముఖులై అజ్ఞానపు జాహిలియప తీర్పు కావాలని కోరుకుంటున్నారా? కాని అల్లాహ్ పై నమ్మకం కలవారి దృష్టిలో అల్లాహ్ కంటే మంచి తీర్పు చేయగలవాడెవడు? విశ్వాసులారా, యూదులను, క్రైస్తవులను మీ మిత్రులుగా చేసుకోకండి. వారు తమలో తామే ఒకరికొకరు మిత్రులు. మీలో ఎవడైనా వారిని తన మిత్రులుగా స్వీకరిస్తే అతడు కూడా వారిలో ఒకడుగా పరిగణింపబడతాడు. నిశ్చయంగా అల్లాహ్ దుర్మార్గులను తన మార్గదర్శకత్వానికి దూరం చేస్తాడు. హృదయాలలో కాపట్య రోగం ఉన్నవారు వారితోనే ఎక్కువగా కార్యకలాపాలు సాగిస్తూ తిరగటం నీవు చూస్తావు. వారు, మేము ఏదన్నా ఆపదల వలయంలో చిక్కుకుంటామేమో అనే భయం మాకు ఉంది అని అంటారు. కాని అల్లాహ్ మీకు తిరుగులేని విజయాన్ని ప్రసాదించినప్పుడు లేక తన తరఫు నుండి మరేదైనా విషయాన్ని బహిర్గతం చేసినప్పుడు వారు తమ మనస్సులలో గుప్తంగా ఉంచిన ఈ కాపట్యానికి సిగ్గుపడటం అనేది కూడా అసంభవం కాదు. అప్పుడు విశ్వాసులు ఇలా అంటారు, మేము మీతోనే ఉన్నాము అని అల్లాహ్ పేరుపై కఠోర ప్రమాణాలు చేసి నమ్మకం కలిగిస్తూ ఉండేవారు వీరేనా? వారు చేసిన పనులన్నీ వృధా అయ్యాయి. చివరకు వారికి మిగిలింది అపజయం, ఆశాభంగమును. విశ్వాసులారా, మీలో ఎవరైనా తమ ధర్మం నుండి వైదొలగిపోతే పోవచ్చు. అల్లాహ్ ఇంకా ఎంతోమందిని సృష్టిస్తాడు. అల్లాహ్ వారిని ప్రేమిస్తాడు. వారు అల్లాహ్ను ప్రేమిస్తారు. వారు విశ్వాసుల పట్ల మృదువుగానూ, అవిశ్వాసుల పట్ల కఠినంగానూ ప్రవర్తిస్తారు. అల్లాహ్ మార్గంలో అవిశ్రాంత కృషి చేస్తారు. నిందించే వారి నిందలకు వారు భయపడరు. ఇది అల్లాహ్ అనుగ్రహం. ఆయన దానిని తాను కోరిన వారికి ప్రసాదిస్తాడు. ఆయన అపారమైన సాధన సంపత్తికి యజమాని, సర్వమూ తెలిసినవాడు. వాస్తవానికి మీ మిత్రులు కేవలం అల్లాహ్ ప్రవక్త, నమాజును స్థాపించే జకాతిచ్చే, అల్లాహ్ ముందు రుకూ చేసే విశ్వాసులు మాత్రమే. అల్లాహ్ను, ఆయన ప్రవక్తను, విశ్వాసులను తమ మిత్రులుగా స్వీకరించేవారు అల్లాహ్ పక్షమే ఆధిక్యం వహిస్తుందని తెలుసుకోవాలి. విశ్వాసులారా, మీకు పూర్వపు గ్రంథ ప్రజలలో మీ ధర్మాన్ని ఒక పరిహాసంగా, ఒక వినోద వస్తువుగా పరిగణించిన వారిని, ఇతర అవిశ్వాసులను మీ మిత్రులుగా, సహచరులుగా చేసుకోకండి. మీరు గనక విశ్వాసులే అయితే అల్లాహ్కు భయపడండి. మీరు నమాజు కొరకు పిలుపునిస్తే వారు దానిని పరిహసించి వినోదిస్తారు. దీనికి కారణం వారికి బుద్ధి లేకపోవటమే. వారితో ఇలా అను, గ్రంథ ప్రజలారా, మీరు మాపై కినుక వహించటానికి కారణం మేము అల్లాహ్ను మా వైపునకు అవతరించిన, మాకు పూర్వం కూడా అవతరించిన ధర్మోపదేశాన్ని విశ్వసించామనే విషయము ఇంకా మీలో చాలామంది అవిధేయులైన వారు ఉన్నారనే విషయము తప్ప మరొకటేముంది? ఇంకా ఇలా చెప్పు, అల్లాహ్ వద్ద ఎవరి ముగింపు అవిధేయుల ముగింపు కంటే కూడా హీనతరంగా ఉంటుందో వారిని గురించి తెలియజేయనా? వారు అల్లాహ్ శాపగ్రస్తులు. వారిపై ఆయన ఆగ్రహం విరుచుకుపడినది. వారు కోతులుగా, పందులుగా చేయబడ్డారు. వారు తాగూత్ దాస్యం చేశారు. వారు ఎంతో అధ్వాన్న స్థితిలో ఉన్నారు. వారు రుజుమార్గం తప్పి బహుదూరం పోయారు. వారు మీ వద్దకు వచ్చినప్పుడు, మేము విశ్వసించాము అని అంటారు. కాని వాస్తవానికి వారు అవిశ్వాసాన్ని మోసుకువచ్చారు. అవిశ్వాసాన్నే మోసుకుని తిరిగిపోయారు. అల్లాహ్కు బాగా తెలుసు, వారు తమ హృదయాలలో ఏమేమి దాచి ఉంచారో.
వారిలో చాలామంది పాప కార్యాలలో, హింసా దౌర్జన్యాలలో చురుకుగా పాల్గొంటూ తిరగటాన్ని, హరాము సొమ్మును తినటాన్ని నీవు చూస్తావు. వారు చేసే ఈ చేష్టలు బహుచెడ్డవి. వారి పండితులు, మత గురువులు పాపపు మాటలు పలక్కుండా, హరాము సంపాదన తినకుండా వారిని ఎందుకు నిరోధించరు? నిశ్చయంగా వారు సిద్ధం చేసుకుంటున్న తమ జీవిత కర్మపత్రం చాలా చెడ్డది. యూదులు ఇలా అంటారు, అల్లాహ్ చేతులు బంధింపబడి ఉన్నాయి. వాస్తవంగా బంధాలు వారి చేతులకే పడి ఉన్నాయి. శాపం వారిపైనే పడిరది. వారి వాగుడుకు ప్రతిఫలంగా అల్లాహ్ చేతులు విశాలంగా ఉన్నాయి. తాను కోరిన ప్రకారం ఆయన ఖర్చు చేస్తాడు. వాస్తవం ఏమిటంటే, నీ ప్రభువు తరఫు నుండి నీపై అవతరించిన గ్రంథం వారిలో చాలామంది యొక్క తలబిరుసుతనము, అసత్యానుసరణము అతిశయించటానికి కారణభూతమైంది. ఈ కారణంగా మేము వారి మధ్య విరోధ విద్వేషాలు ప్రళయం వరకు ఉండే విధంగా చేశాము. వారు యుద్ధజ్వాలను ప్రజ్వలింపజేసినప్పుడల్లా అల్లాహ్ దానిని చల్లారుస్తాడు. వారు భూమిలో సంక్షోభాన్ని వ్యాపింపచేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాని అల్లాహ్ సంక్షోభం సృష్టించేవారిని ఎంతమాత్రం ప్రేమించడు. ఈ తలబిరుసుతనానికి బదులుగా ఈ గ్రంథ ప్రజలు విశ్వసించి ఉంటే, అల్లాహ్ పట్ల భయభక్తుల వైఖరిని అవలంబించి ఉంటే, మేము వారి పాపాలను వారి నుండి దూరం చేసి ఉండేవారము. వారిని భోగభాగ్యాలతో నిండి ఉన్న స్వర్గవనాలలో ప్రవేశింపజేసి ఉండేవారము. వారు తౌరాతును, ఇంజీలును, వారి ప్రభువు తరఫు నుండి వారి వద్దకు పంపబడిన ఇతర గ్రంథాలను అనుష్ఠించి ఉన్నట్లయితే ఎంత బాగుండేది. ఆ విధంగా చేసి ఉంటే, వారి కొరకు ఆహారం పైనుండి వర్షించి ఉండేది, క్రింది నుండి పొంగి ఉండేది. వారిలో కొందరు రుజువర్తనులు కూడా ఉన్నారన్నమాట నిజమే. కాని వారిలో అధిక సంఖ్యాకులు బహు దుర్మార్గులు. ప్రవక్త, నీ ప్రభువు తరఫు నుండి నీపై అవతరించిన దానిని ప్రజలకు అందజేయి. ఒకవేళ నీవు ఆ విధంగా చేయకపోతే, ఆయన ప్రవక్తగా నీవు నీ ధర్మాన్ని నిర్వహించనట్లే. ప్రజల బారి నుండి అల్లాహ్ నిన్ను రక్షిస్తాడు. ఆయన నీకు ప్రతికూలంగా అవిశ్వాసులకు విజయం పొందే మార్గాన్ని ఎన్నటికీ చూపడు అని నమ్ము. స్పష్టంగా ఇలా చెప్పు, గ్రంథ ప్రజలారా, మీరు తౌరాతును, ఇంజీలును మీ ప్రభువు తరఫు నుండి మీ వైపునకు అవతరింపచేయబడిన ఇతర గ్రంథాలను ప్రతిష్ఠించనంత వరకు అసలు మీరు ఏ పునాదిపైనా లేనట్లే. నీపై అవతరింపచేయబడిన ఈ ఫర్మానా వారిలోని అధికుల తలబిరుసుతనాన్ని, తిరస్కారభావాన్ని తప్పకుండా మరింత అతిశయింపచేస్తుంది. కాని తిరస్కరించేవారి స్థితికి నీవు విచారపడవద్దు. ఇక్కడ ప్రత్యేకమైన హక్కు ఏ ఒక్కరికీ లేదు. ముస్లిములైనా, యూదులైనా, సాబియీలైనా, క్రైస్తవులైనా, ఎవరైనా సరే, వారు గనక అల్లాహ్ను, చివరి రోజును విశ్వసించి మంచి పనులు చేస్తే నిస్సందేహంగా వారికి భయం కాని, శోకంగాని కలిగే ఆస్కారం లేదు. మేము ఇశ్రాయేలు సంతానం నుండి గట్టి ప్రమాణాన్ని తీసుకున్నాము. వారి వద్దకు ఎంతోమంది ప్రవక్తలను పంపాము. కాని వారి వద్దకు వారి మనోవాంఛలకు వ్యతిరేకమైన దానిని ఏ ప్రవక్త అయినా తెచ్చినప్పుడల్లా, వారు కొందరిని అసత్యవాదులని తిరస్కరించారు. మరికొందరిని హత్యచేశారు. ఆ విధంగా చేయటం వల్ల ఏ ఉపద్రవము సంభవించదని వారు భావించారు. కనుక వారు గ్రుడ్డివారు, చెవిటివారు అయ్యారు. తరువాత అల్లాహ్ వారిని క్షమించాడు. అయినా వారిలో చాలామంది మరింత గ్రుడ్డివారుగా, మరింత చెవిటివారుగా అవుతూ పోయారు. అల్లాహ్ వారి ఈ చేష్టలన్నింటినీ చూస్తూనే ఉన్నాడు. మరియం కుమారుడైన మసీపాయే అల్లాహ్ అని అన్నవారు నిశ్చయంగా అవిశ్వాసానికి పాల్పడినట్లే. వాస్తవానికి మసీపా ఇలా అన్నాడు, ఇశ్రాయేలు వంశీయులారా, అల్లాహ్కు దాస్యం చేయండి. ఆయన నాకు ప్రభువే మీకు ప్రభువే. ఇతరులను అల్లాహ్కు భాగస్వాములుగా చేసేవారికి అల్లాహ్ స్వర్గాన్ని నిషిద్ధం చేశాడు. వారి నివాసం నరకం. అటువంటి దుర్మార్గులకు సహాయం అందించే వాడెవడూ లేడు. అల్లాహ్ ముగ్గురిలో ఒకడు అని అన్నవారు నిశ్చయంగా అవిశ్వాసానికి పాల్పడినవారు. వాస్తవమేమిటంటే, దేవుడు ఒక్కడే, మరొక దేవుడు లేడు. వారు గనక తమ ఈ మాటలను మానుకోకపోతే, వారిలో అవిశ్వాసానికి ఒడిగట్టిన వారికి వ్యధాభరితమైన శిక్ష పడుతుంది. అయితే వారు అల్లాహ్ వైపునకు మరలరా, క్షమించు అని ఆయనను వేడుకోరా. అల్లాహ్ అమితంగా మన్నించేవాడు, కరుణించేవాడును. మరియం పుత్రుడైన మసీపా ఒక ప్రవక్త తప్ప మరేమీ కాడు.
ఆయనకు పూర్వం కూడా ఎంతోమంది ప్రవక్తలు గతించారు. ఆయన తల్లి సద్గుణ సంపన్నురాలు. వారు ఉభయులు ప్రతిరోజూ భోజనం చేసేవారు. చూడండి, మేము వారి ముందు యథార్థానికి సంబంధించిన సూచనలను ఎలా విశదీకరిస్తున్నామో చూడండి. అయినా వారు సన్మార్గం తప్పి ఎటుపోతున్నారో. వారితో ఇలా అను, ఇదేమిటి? మీరు అల్లాహ్ను వదలి, మీకు నష్టంగాని లాభంగాని కలిగించే అధికారం లేని దానిని పూజిస్తున్నారు. అందరిది వినేవాడు అంతా తెలిసినవాడు అల్లాహ్ మాత్రమే. ఇలా చెప్పు, గ్రంథ ప్రజలారా, మీ ధర్మం విషయంలో అన్యాయంగా హద్దులు మీరి ప్రవర్తించకండి. మీకు పూర్వం స్వయంగా తాము మార్గభ్రష్టులై ఇంకా చాలామందిని మార్గభ్రష్టులుగా చేసి రుజుమార్గం తప్పిన వారి ఊహాపోహలను అనుసరించకండి. ఇశ్రాయేలు సంతతివారిలో అవిశ్వాస మార్గం అవలంబించిన వారిని దావూద్ నోట, మరియం కుమారుడైన మసీపా నోట శపించటం జరిగింది. ఎందుకంటే వారు అవిధేయులయ్యారు, అత్యాచారాలు చేయసాగారు. చెడు పనులు చేయకుండా వారు ఒకరినొకరు నిరోధించటం మానివేశారు. వారు అవలంబించిన మార్గం చాలా చెడ్డది. ఈనాడు నీవు వారిలో చాలా ఎక్కువ మందిని విశ్వాసులకు ప్రతికూలంగా అవిశ్వాసులను బలపరచే వారుగా, వారితో మైత్రి చేసేవారుగా చూస్తావు. నిశ్చయంగా వారి మనస్సులు వారి కొరకు తయారు చేసిపెట్టిన ముగింపు బహు చెడ్డది. ఈ కారణంగా అల్లాహ్ వారిపై ఆగ్రహోదగ్రుడయ్యాడు. వారు శాశ్వత శిక్షకు గురి అవుతారు. వారు నిజంగానే అల్లాహ్ను, ప్రవక్తను, ప్రవక్తపై అవతరించిన దానిని విశ్వసించేవారే అయితే, విశ్వాసులకు ప్రతికూలంగా అవిశ్వాసులను ఎన్నటికీ మిత్రులుగా చేసుకుని ఉండేవారు కాదు. కాని వారిలో చాలామంది అల్లాహ్ పట్ల విధేయతకు దూరమైపోయారు. విశ్వాసుల పట్ల విరోధం విషయంలో నీవు యూదులను, ముష్రిక్కులను అందరికంటే ఎక్కువ ప్రచండులుగా కనుగొంటావు. విశ్వాసుల పట్ల మైత్రి విషయంలో మేము క్రైస్తవులం అని అన్నవారిని అత్యంత సన్నిహితులుగా చూస్తావు. దీనికి కారణం ఏమిటంటే వారిలో దైవభక్తిగల విద్వాంసులు, ప్రపంచాన్ని పరిత్యజించిన సన్యాసులు ఉన్నారు. ఇంకా వారిలో అహంభావం లేదు. ప్రవక్తపై అవతరించిన ఈ గ్రంథాన్ని వారు విన్నప్పుడు సత్యాన్ని గ్రహించిన కారణంగా వారి కళ్ళు అశ్రువులతో చెమ్మగిల్లటం నీవు చూస్తావు. వారు ఇలా అనేస్తారు, ప్రభూ, మేము విశ్వసించాము, మా పేర్లను సాక్ష్యం ఇచ్చేవారిలో వ్రాయి. ఇంకా వారు ఇలా అంటారు, మా ప్రభువు మమ్మల్ని సజ్జనులలో చేర్చాలనే ఆకాంక్ష మాకు ఉన్నప్పుడు మేము అల్లాహ్ను ఎందుకు విశ్వసించకూడదు? మా వద్దకు వచ్చిన సత్యాన్ని ఎందుకు స్వీకరించకూడదు? వారు ఇలా పలికిన కారణంగా అల్లాహ్ వారికి కింద కాలువలు ప్రవహించే ఉద్యానవనాలను ప్రసాదించాడు. వారు అక్కడ కలకాలం ఉంటారు. సద్వర్తనులకు లభించే ప్రతిఫలం ఇది. ఇక మా ఆయత్తులను స్వీకరించటానికి తిరస్కరించేవారు, వాటిని అసత్యాలుగా చిత్రించి నిరాకరించేవారు నరకానికి అర్హులు. విశ్వాసులారా, అల్లాహ్ మీ కొరకు ధర్మసమ్మతం చేసిన పరిశుద్ధ వస్తువులను నిషిద్ధం చేసుకోకండి. హద్దులను అతిక్రమించకండి. మితిమీరి ప్రవర్తించేవారంటే అల్లాహ్కు ఏమాత్రం ఇష్టం ఉండదు. అల్లాహ్ మీకు ప్రసాదించిన ధర్మసమ్మతము, పరిశుద్ధము అయిన ఆహారాన్ని తినండి, త్రాగండి. మీరు విశ్వసించిన దైవం పట్ల అవిధేయతకు దూరంగా ఉండండి. మీరు చేసే అర్థం లేని ప్రమాణాలను గురించి అల్లాహ్ మిమ్మల్ని పట్టుకోడు. కాని మీరు బుద్ధిపూర్వకంగా చేసే ప్రమాణాలను గురించి ఆయన మిమ్మల్ని తప్పకుండా ప్రశ్నిస్తాడు. అటువంటి ప్రమాణభంగానికి పరిహారం ఏమిటంటే మీరు మీ ఆలుబిడ్డలకు తినిపించే మామూలు భోజనం 10 మంది పేదలకు పెట్టటం లేదా వారికి కట్టుబట్టలు ఇవ్వటం లేదా ఒక బానిసను స్వతంత్రునిగా చేయటం. ఈ స్తోమతలేనివారు 3 రోజుల పాటు ఉపవాసం ఉండాలి. మీరు ప్రమాణం చేసి భంగపరిస్తే మీ ప్రమాణాలకు పరిహారం ఇది. మీరు మీ ప్రమాణాలను కాపాడుకోండి. మీరు కృతజ్ఞతలు తెలుపుతారని అల్లాహ్ ఈ విధంగా తన ఆజ్ఞలను మీ కొరకు విశదం చేస్తున్నాడు. విశ్వాసులారా, సారాయి, జూదం, దైవేతర మందిరాలు, పాచికల ద్వారా జోస్యం, ఇవన్నీ అసహ్యకరమైన శైతాను పనులు. వాటిని విసర్జించండి. మీకు సాఫల్య భాగ్యం కలిగే అవకాశం ఉంది. శైతాను సారాయి, జూదాల ద్వారా మీ మధ్య విరోధ విద్వేషాలను సృష్టించాలని, మిమ్మల్ని అల్లాహ్ స్మరణ నుండి, నమాజు నుండి వారించాలని కోర్తాడు. కనుక మీరు వీటిని మానుకుంటారా లేదా? అల్లాహ్ మాటను ఆయన ప్రవక్త మాటను వినండి. వాటిని మానుకోండి.
కాని మీరు గనక ఆజ్ఞలను పాలించకపోతే బాగా తెలుసుకోండి, మా ప్రవక్తపై ఉన్న బాధ్యత కేవలం ఆజ్ఞలను స్పష్టంగా అందచేయటమే. విశ్వసించి మంచి పనులు చేసేవారిని వారు పూర్వం తిన్నదానిని గురించి, త్రాగినదానిని గురించి ప్రశ్నించటం జరగదు. కాని వారు ఇక ముందు హరాము చేయబడిన వస్తువులకు దూరంగా ఉండాలి. స్థిరమైన విశ్వాసం కలిగి ఉండాలి. మంచి పనులు చేయాలి. ఇంకా మానుకోవాలని ఆజ్ఞాపించబడిన వస్తువులన్నింటినీ మానుకోవాలి. అల్లాహ్ ఆజ్ఞను అంగీకరించాలి. భయభక్తులతో పాటు సద్వర్తన కూడా కలిగి ఉండాలి. అల్లాహ్ సౌశీల్యవంతులను ప్రేమిస్తాడు. విశ్వాసులారా, మీ చేతులకు మీ ఈటల దెబ్బకు పూర్తిగా అందుబాటులో ఉన్న వేట వస్తువు ద్వారా అల్లాహ్ మిమ్మల్ని కఠిన పరీక్షకు గురిచేస్తాడు. తనను చూడకుండానే మీలో ఎవరు తనకు భయపడతారో చూద్దామని. ఈ హెచ్చరిక తరువాత అల్లాహ్ నిర్ణయించిన హద్దులను అతిక్రమించే వారికి వ్యధాభరితమైన శిక్ష పడుతుంది. విశ్వసించిన ప్రజలారా, ఇహ్రాము స్థితిలో వేటాడకండి. ఒకవేళ మీలో ఎవరైనా బుద్ధిపూర్వకంగా అలా చేస్తే అతడు తాను చంపిన జంతువుతో సరితూగే ఒక పశువును నజరానా మొక్కుబడిగా సమర్పించుకోవాలి. దానిని మీలో న్యాయస్థులైన 2 వ్యక్తులు నిర్ణయించాలి. ఈ నజరానాను కాబాకు చేర్చాలి. లేకపోతే ఆ పాపానికి పరిహారంగా కొంతమంది పేదలకు భోజనం పెట్టాలి. లేదా దానికి సమానంగా ఉపవాసాలు ఉండాలి. ఎందుకంటే తాను చేసిన దాని యొక్క ఫలితాన్ని అతడు చవిచూడాలి. పూర్వం జరిగిన దానిని అల్లాహ్ క్షమించాడు. కాని ఇక ముందు ఎవరైనా మళ్ళీ అలా చేస్తే అల్లాహ్ వారికి ప్రతీకారం చేస్తాడు. అల్లాహ్ అత్యంత శక్తిసంపన్నుడు. ప్రతీకారం చేసే శక్తి ఆయనకు ఉంది. సముద్ర జంతువులని వేటాడటం, వాటిని తినటం మీ కొరకు ధర్మసమ్మతం చేయబడ్డాయి. మీరు మజిలీ చేసే చోట కూడా వాటిని తినవచ్చు. ఇంకా వాటిని ప్రయాణీకుల బృందం కొరకు భోజన సామగ్రిగా కూడా చేసుకోవచ్చు. అయితే మీరు ఇహ్రాము స్థితిలో ఉన్నంతవరకు నేలపై వేటాడటం మీకు నిషిద్ధం చేయబడినది. కనుక అల్లాహ్ అవిధేయతకు దూరంగా ఉండండి. ఆయన సమక్షంలో మీరంతా ప్రోగుచేయబడి హాజరుపరచబడతారు. పవిత్ర గృహమైన కాబాను అల్లాహ్ మానవజాతి సమైక్య జీవన సంస్థాపనకు సాధనంగా చేశాడు. ఇంకా పవిత్ర మాసాన్ని, కుర్బానీ పశువులను వాటి కంటపట్టికలను కూడా ఈ కార్యసాధనలో సహాయపడేవిగా చేశాడు. ఆకాశాలలో భూమిలో ఉన్న పరిస్థితులన్నీ అల్లాహ్కు తెలుసని, ఆయన సర్వజ్ఞాని అని మీకు తెలియటానికి. తెలుసుకోండి, అల్లాహ్ శిక్షించటంలో కూడా కఠినుడు. దానితో పాటు ఆయన అధికంగా మన్నించేవాడు, కరుణించేవాడును. ప్రవక్తపై కేవలం సందేశాన్ని అందజేసే బాధ్యత మాత్రమే ఉంది. ఆ తరువాత మీ బాహ్యాంతర పరిస్థితులన్నింటినీ తెలుసుకునేవాడు అల్లాహే. ప్రవక్త వారితో ఇలా అను: పరిశుద్ధము, అపరిశుద్ధము ఎట్టి పరిస్థితులలోనూ సమానం కావు. అపరిశుద్ధం యొక్క పుష్కలత నిన్ను ఎంతగా మరులు గొలిపినప్పటికీ. వివేకంగల ప్రజలారా, అల్లాహ్ పట్ల అవిధేయతకు దూరంగా ఉండండి. మీకు సాఫల్య భాగ్యం కలిగే ఆశ ఉంది. విశ్వాసులారా, మీకు గనక వివరిస్తే మీకే బాధ కలిగించే విషయాలను గురించి ప్రశ్నించకండి. కాని మీరు వాటిని ఖురాను అవతరించే సమయంలో అడిగితే అవి మీకు విశదం చేయబడతాయి. ఇంతవరకు మీరు చేసిన దానిని అల్లాహ్ క్షమించాడు. అల్లాహ్ క్షమించేవాడు, సహించేవాడును. మీకు పూర్వం ఒక వర్గం వారు ఇటువంటి ప్రశ్నలనే అడిగారు. వారు ఆ ప్రశ్నల కారణంగానే అవిశ్వాసానికి గురి అయ్యారు. అల్లాహ్, బహీరా నుగాని, సాయిబా నుగాని, వశీలా నుగాని, హోం నుగాని ఎంతమాత్రం నిర్ణయించలేదు. అయినా ఈ అవిశ్వాసులు అల్లాహ్ పై అపనిందను మోపుతున్నారు. వారిలో చాలామంది బుద్ధిలేనివాళ్ళు. వారు ఇటువంటి భ్రమలను నమ్ముతున్నారు. అల్లాహ్ అవతరింపజేసిన శాసనం వైపునకు రండి, ప్రవక్త వైపునకు రండి అని వారితో చెప్పినప్పుడు వారు, మా కొరకు మా తాతముత్తాతలు అవలంబిస్తూ ఉండగా మేము చూసిన విధానమే చాలు అని జవాబు చెబుతారు. ఏమిటి, వారు తమ తాత ముత్తాతలనే అనుసరిస్తూ పోతారా? వారికి ఏమీ తెలియనప్పటికీ, రుజుమార్గ జ్ఞానమే వారికి లేకపోయినప్పటికీ. విశ్వాసులారా, మిమ్మల్ని గురించి మీరు ఆలోచించుకోండి. మీరు గనక స్వయంగా సన్మార్గంలో ఉంటే ఇతరులు మార్గభ్రష్టులైనప్పటికీ మీకు ఎంతమాత్రం హాని కలగదు. మీరందరూ అల్లాహ్ వైపునకే మరలిపోవలసి ఉంది.
అప్పుడు ఆయన మీరు ఏమేమి చేస్తూ ఉండేవారో మీకు తెలుపుతాడు. విశ్వాసులారా, మీలో ఎవరికైనా మరణ సమయం ఆసన్నమై అతడు వీలునామా వ్రాయిస్తున్నప్పుడు, దాని సాక్ష్యానికి అనుసరించవలసిన పద్ధతి ఏమిటంటే, మీలో న్యాయవర్తనులైన ఇద్దరు వ్యక్తులు సాక్షులుగా చేయబడాలి లేక ఒకవేళ మీరు ప్రయాణ స్థితిలో ఉండి అక్కడ మీకు మృత్యు విపత్తు సంభవిస్తే అప్పుడు ముస్లిమేతరుల నుండే ఇద్దరు సాక్షులను తీసుకోవాలి. తరువాత ఏదైనా అనుమానం కలిగితే, నమాజు చేసిన పిదప ఆ ఇద్దరు సాక్షులను మసీదులో ఆపాలి. వారిద్దరూ అల్లాహ్ పై ప్రమాణం చేసి ఇలా చెప్పాలి: మేము స్వార్థం కొరకు సాక్ష్యాన్ని అమ్మేవాళ్లం కాదు, అతడు మాకు దగ్గర బంధువైనా సరే, మేము అతని విషయంలో పక్షపాతం చూపం. మేము అల్లాహ్ కొరకు ఇచ్చే సాక్ష్యాన్ని దాచేవారం కాము. మేము ఆ విధంగా చేస్తే పాపాత్ములలో లెక్కింపబడతాము. కానీ ఆ ఉభయులు తమను తాము పాపానికి గురిచేసుకున్నట్లు తెలిస్తే అప్పుడు వారి స్థానంలో సాక్ష్యమివ్వటానికి వారికంటే యోగ్యులైన మరో ఇద్దరు వ్యక్తులు హక్కు విషయంలో అన్యాయం జరిగిన వారి నుండి ముందుకు రావాలి. వారు అల్లాహ్ పై ప్రమాణం చేసి ఇలా చెప్పాలి: మా సాక్ష్యం వారి సాక్ష్యం కంటే ఎక్కువ సత్యమైనది. మేము మా సాక్ష్యం విషయంలో ఏ విధమైన అక్రమానికి పాల్పడలేదు. మేము ఆ విధంగా చేస్తే అన్యాయపరులలో చేరిపోతాము. ఈ పద్ధతి వల్ల ప్రజలు నిజమైన సాక్ష్యం ఇస్తారని, లేదా వారి ప్రమాణాలను, తరువాత తీసుకోబడే ఇతరుల ప్రమాణాలు ఖండిస్తాయనే భయమైన కనీసం వారికి కలుగుతుందని ఎక్కువగా ఆశించవచ్చు. అల్లాహ్కు భయపడండి, ఆలకించండి. అవిధేయత చూపేవారిని అల్లాహ్ తన మార్గదర్శకత్వానికి దూరం చేస్తాడు. అల్లాహ్ ప్రవక్తలందరినీ సమావేశపరచి, మీకు ఏమని జవాబు ఇవ్వబడిరది అని అడిగే రోజున, మాకు ఏమీ తెలియదు, గుప్తంగా ఉన్న యథార్థాలన్నీ మీకే తెలుసు అని వారు సమాధానం చెబుతారు. ఇంకా అల్లాహ్ ఈ విధంగా అడగబోయే ఆ సమయాన్ని గురించి ఊహించండి: మర్యం కుమారుడైన ఈసా, జ్ఞాపకం తెచ్చుకో, నేను నీకు, నీ తల్లికి ప్రసాదించిన అనుగ్రహాన్ని నేను పరిశుద్ధాత్మ ద్వారా నీకు సహాయం చేశాను. నీవు ఊయలలో సైతం ప్రజలతో మాట్లాడేవాడివి, అదేవిధంగా ఎదిగిన తరువాత కూడా. నేను నీకు గ్రంథాన్ని, వివేకాన్ని, తౌరాతును ఇంజీలును నేర్పాను. నీవు నా ఆదేశంతో పక్షి ఆకారంగల మట్టిబొమ్మను తయారుచేసి, దానిలో ఊదేవాడివి. అది నా ఆజ్ఞతో పక్షి అయేది. నీవు పుట్టు గ్రుడ్డిని, కుష్ఠరోగిని నా ఆజ్ఞతో బాగుచేసేవాడివి. నీవు మృతులను నా ఆజ్ఞతో వెలికి తీసేవాడివి. నీవు స్పష్టమైన సూచనలతో ఇశ్రాయేలు సంతతి వారి వద్దకు వచ్చినప్పుడు, వారిలోని సత్యతిరస్కారులు, ఈ సూచనలు మాయ తప్ప మరేమీ కాదు అని అన్నారు. అప్పుడు నేనే నిన్ను వారి బారి నుండి రక్షించాను. నేను హవారీలకు, నన్ను నా ప్రవక్తను విశ్వసించండి అని సూచించినప్పుడు వారు, మేము విశ్వసించాము, మేము ముస్లిములము అయ్యామన్న దానికి నీవే సాక్షి అని అన్నారు. హవారీల విషయంలో మరొక సంఘటనను కూడా జ్ఞాపకం తెచ్చుకో. వారు, మర్యం కుమారుడైన ఈసా, నీ ప్రభువు మా కొరకు ఆహార పదార్థాలతో నిండిన ఒక పళ్ళాన్ని ఆకాశం నుండి దింపగలడా అని అడిగినప్పుడు, ఈసా, మీరు విశ్వాసులే అయితే అల్లాహ్కు భయపడండి అని అన్నాడు. వారు ఇలా అన్నారు: ఆ పళ్ళెంలో ఉన్న ఆహారాన్ని భుజించాలని, మా హృదయాలకు తృప్తి కలగాలని, నీవు మాకు చెప్పినదంతా నిజమనే విషయానికి మాకు తెలియాలని, ఇంకా మేము దానికి సాక్షులుగా ఉండాలని మాత్రమే మేము కోరుతున్నాము. దానిపై మర్యం కుమారుడైన ఈసా ఇలా ప్రార్థించాడు: అల్లాహ్, మా ప్రభూ, ఆకాశం నుండి మాపై ఆహారంతో నిండిన పళ్ళాన్ని ఒక దానిని అవతరింపజేయి. అది మాకు, మా పూర్వీకులకు, మా తరువాతి వారికి ఒక పండుగ సమయంగా నిర్ణయింపబడాలి. నీ తరఫు నుండి ఒక సూచన కాగలగాలి. మాకు ఆహారం ప్రసాదించు, నీవు ఉత్తమ ఆహార ప్రదాతవు. అల్లాహ్ ఇలా జవాబు పలికాడు: నేను దానిని మీపై అవతరింపజేస్తాను. కాని దాని తరువాత కూడా మీలో ఎవరైనా అవిశ్వాసానికి పాల్పడితే, వారికి నేను ఇంతవరకు ఎవరికీ విధించని శిక్ష విధిస్తాను. ఈ అనుగ్రహాలను గుర్తుచేసి, అల్లాహ్, మర్యం కుమారుడవైన ఈసా, నీవు మనుజ జాతితో, అల్లాహ్ను కాదని నన్ను, నా తల్లిని దేవుళ్ళుగా భావించండి అని బోధించావా అని అడిగినప్పుడు అతను ఇలా మనవి చేసుకుంటాడు:
నీవు అత్యంత పవిత్రుడవు. ఏ మాటను అనే హక్కు నాకు లేదో ఆ మాటను అనటం నాకు యుక్తమైన పని కాదు. ఒకవేళ నేను ఆ విధంగా అని ఉంటే, అది నీకు తప్పకుండా తెలిసి ఉండేది. నా మనస్సులో ఏముందో నీకు తెలుసు. నీ మనస్సులో ఏముందో నాకు తెలియదు. నీవు గుప్తంగా ఉన్న యథార్థాలన్నీ తెలిసిన మహాజ్ఞానివి. నీవు ఆదేశించిన దానిని తప్ప దేనిని నేను వారికి చెప్పలేదు. అది ఏమిటంటే అల్లాహ్ను ఆరాధించండి. ఆయన నాకు ప్రభువే, మీకు ప్రభువే. నేను వారి మధ్య ఉన్నంత కాలం వరకే నేను వారిని కనిపెట్టి ఉన్నాను. నీవు నన్ను తిరిగి పిలుచుకున్న తరువాత నీవే వారిని కనిపెట్టి ఉంటున్నావు. నీవు సర్వ విషయాలను కనిపెట్టి ఉండేవాడవు. ఇప్పుడు ఒకవేళ నీవు వారిని శిక్షించినట్లయితే వారు నీ దాసులు, ఒకవేళ క్షమించినట్లయితే నీవు శక్తిమంతుడవు, వివేకవంతుడవు. అప్పుడు అల్లాహ్ ఇలా సెలవిస్తాడు: ఈ రోజు సత్యవంతులకు వారి సత్యం లాభాన్ని ఇస్తుంది. క్రింద కాలువలు ప్రవహించే ఉద్యానవనాలు వారికి లభిస్తాయి. అక్కడ వారు ఎల్లప్పుడూ ఉంటారు. వారు అల్లాహ్ అంటే ఇష్టపడతారు. అల్లాహ్ వారంటే ఇష్టపడతాడు. ఇదే గొప్ప విజయం. భూమి, ఆకాశాలు వాటిలో ఉన్న సమస్తం యొక్క సామ్రాజ్యాధిపత్యం అల్లాహ్కే చెందుతుంది. ఆయనకు ప్రతి వస్తువుపైన అధికారం ఉంది.